న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. రైతులకు అధిక దిగుబడులనిచ్చే విత్తనాలు అందించి వారు లాభాల బాటలో పయనించేలా చూడాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కోరుకుంటుందని సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో పలువురు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు సంస్థను నిర్వీర్యం చేసిందన్నారు. తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు, రైతులందరినీ మన్ననలు పొందేందుకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఆయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడులనిచ్చే విత్తనాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రైవేటు విత్తనాలు కొని రైతులు నష్టపోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. అదే సార్, మనం నగదు పైసలు కావాలి, వాళ్ళు షాపులలో అయితే ఉద్ధరిస్తారు. కార్పొరేషన్ అనేది, ఈ విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించిన కార్పొరేషన్ అనేది రైతులకు మేలైనటువంటి విత్తనాలు ఇచ్చి రైతులకు నష్టం జరగకుండా రైతులకు లాభాలు చేసే విధంగా కార్పొరేషన్ ఉండాలి. అల్టిమేట్గా కార్పొరేషన్ కూడా నిలదొక్కుకోవాలనే ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఎత్తేసి ఈ కార్పొరేషన్కు ఎలాంటి సహాయ సహకారం అందించకుండా పూర్తిగా రైతుల నుంచి దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ రైతుల సంక్షేమాన్ని కోరుతున్నది. రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రైతుల కోసం ఎంతైనా సరే చేద్దామనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ అదే తరహాలో ఈ కార్పొరేషన్ నిలబెట్టి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించి రైతులకు కార్పొరేషన్కు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి రైతులకు సేవలు చేయనటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఉండాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే వల్ల అనేక ప్రాంతాలలో రైతులు చెప్పినట్లుగానే ఇక్కడ వనపర్తిలో కూడా ఏదైతే విత్తనోత్పత్తిదారులకు సకాలంలో డబ్బులు రాకపోవడము, 6 నెలల సమయం పట్టడము, దాంట్లో ప్రాసెసింగ్ అయితే డబ్బులు ఇవ్వకపోవడము, దీనివల్ల రైతులు ఎందుకు ఆగాలి 6 నెలలు, మేము బయట అమ్ముకుంటే వెంటనే డబ్బులు వస్తాయి కదా అనేటువంటి ఆలోచనతో బయట మార్కెట్లకు అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. దీనికి అంతా కూడా సకాలంలో పేమెంట్ ఇవ్వకపోవడం, ఇప్పటికి కూడా గ్రోయర్స్ ఎవరైతే విత్తనోత్పత్తిదారులు ఉన్నారో ఇంకా అనేక మంది ఈ సంస్థకు పనిచేయాలి, సంస్థ విత్తనాలు వేసి సంస్థకు విత్తనం వేయాలంటే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వనపర్తిలో కూడా ఇంకా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఇంకా పెంచుకోవాలి అని అంటే ఎక్కడైతే వ్యత్యాసాలు ఉన్నాయో ఆ వ్యత్యాసాన్ని అంతా కూడా ఆ గ్యాప్ను పూడ్చి తిరిగి రైతులను, కార్పొరేషన్ను ఒక దగ్గర తీసుకొచ్చేసి సమన్వయంతో ఈ వ్యవస్థ నడిపించాలనేటువంటి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. ఇవాళ పుట్టగొడుగులో పుట్టుకొచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. అది అన్ని విత్తనాలలో కంపెనీలని పుట్టుకొచ్చి రైతులకు మాయమాటలు చెప్పి విత్తనాలు ఇచ్చి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో రైతులు మంచి విత్తనాలు లేక కల్తీ విత్తనాలతోటి పంట దిగుబడి రాక అనేక రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి చూసినాం. ఆ పరిస్థితి జరిగినప్పుడు కేవలం విత్తన కాస్టునే ఇచ్చి రైతులు మభ్యపెట్టి రైతులు చిటికలు తీసుకొచ్చి ఆ దిశగా రైతులు అన్యాయం చేసినటువంటి పరిస్థితి చూసినాం. కానీ కార్పొరేషన్ అట్లా కాదు. కార్పొరేషన్ ఒక ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా ఏ విత్తనం ఇచ్చినా పూర్తి బాధ్యత వహిస్తుంది. ఇక దిగుబడిని కావాలనేటువంటి కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి విత్తనాలు యూనివర్సిటీలు ఏదైతే తీసుకొస్తున్నారో ఆ విత్తనాలన్నింటి కూడా ఇక్కడ కార్పొరేషన్ ద్వారా రైతులకు అందించి రైతులకు మేలు చేసినటువంటి కార్యక్రమం చేయబోతాం. అల్టిమేట్గా ఈ కార్పొరేషన్ ద్వారా రైతులకు లాభం జరగాలి, పైసా మన్నా కూడా నష్టం జరగద్దు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ కూడా నిలదొక్కుకోవాలి. ఆ దిశగా పనిచేస్తాం.